సార్ మౌనం వీడనున్నారా? గడిచిన 2 ఏళ్ళు ఒక లెక్క, రాబోయే 3 ఏళ్ళు మరో లెక్క కానుందా? సార్ వస్తున్నారు, కార్గేరు మారనుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి గుబులు పట్టించనుందా? నేడు కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్ష భేటీ, పార్టీ సంస్థాగత బలోపేతం పైన ప్రధాన చర్చ, నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టులపై సమాలోచనలు, ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధం, మీడియాతో వెల్లడించిన కేసీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కాంగ్రెస్ పాలన తీరుపై, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు. అయితే ఈ నెల 21వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం శాసనసభాపక్ష పార్లమెంటరీ పార్టీ సభ్యుల సంయుక్త సమావేశంతో కేసీఆర్ తన రాజకీయ మౌనాన్ని విమర్శించారన్న ప్రచారం గులాబీ పార్టీలో ఊపందుకుంది. అంటే ఈరోజు ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ భవన్లో సమీక్ష ఉంది. సో మరి 2 ఏళ్ల మౌనానికి ఏంటి అనేది కూడా ఈరోజు ఆయన చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసి ఈరోజు ఎన్నడూ రానటువంటి జనాలు కూడా, ఎన్నడూ రానటువంటి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఊరు నుండి కేవలం కేసీఆర్ని చూడడానికి, కేసీఆర్ ఏం మాట్లాడతాడో వినడానికి చాలామంది కూడా తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రాజకీయ రంగంలో చురుగ్గా అడుగులు వేయనున్నారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత నేడు పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్కు రానున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తుంటి ఎముక గాయంతో విశ్రాంతి తీసుకున్న గులాబీ దళాధిపతి లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పూర్తిగా తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యాడు. వ్యవసాయ క్షేత్రం అంటే ఫామ్ హౌస్ అన్నమాట. పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ వారిని అక్కడికే పిలుచుకొని చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన సందర్భంలోనూ కొన్నిసార్లు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చినప్పటికీ తెలంగాణ భవన్లో పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే కార్యవర్గ సమావేశం నిర్వహించగా గత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మరోసారి తెలంగాణ భవన్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనూ ఇక పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కేసీఆర్ పూర్తి స్థాయి ప్రణాళికతో హాజరవుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గడిచిన 2 ఏళ్ల ఒక లెక్క, రాబోయే 3 ఏళ్లు మరో లెక్క అనే భావనతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని సమాచారం.